సుభాష్ చంద్రబోస్ ఈ పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ఒక నిప్పుతునక, రగిలే అగ్నిజ్వాల, హింసకు హింసే సమాధానం అంటూ విప్లవానికి నెత్తుటి తిలకం దిద్దిన వీరుడు. వెన్నుచూపని నైజం ఆయన సొంతం. శత్రువు ఎంతటి వాడైనా రొమ్ము చీల్చి నిలబడాలన్నదే ఆయన నైజం. నేటికి కూడా యువత ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే బహుశా అది నేతాజీకి మాత్రమే సాధ్యం. ఇలా ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఏదో తెలియని ఉద్రేకం మనల్ని ఆవహిస్తుంది. మనకు తెలియకుండానే పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుతుంది. అందుకేనేమో భారత స్వాతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ ఎప్పటికీ చెరిగిపోని ఒక చరిత్ర. అయితే ఎంతటి గొప్పవారైనా కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం సహజం. అలాంటి పొరపాట్లే బోస్ లైఫ్లో కూడా ఉన్నాయి. వాటి వల్ల ఆయనే కాదు, దేశం మొత్తం కూడా ప్రభావితమైంది. అయితే బోస్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక స్వాతంత్రం సాధించాలనే కాంక్ష బలంగా ఉండేది. అందువల్ల ఆయన నిర్ణయాలను తప్పుపట్టలేం. కానీ ఆ నిర్ణయాల వల్ల చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు సుభాష్ చంద్రబోస్. మరి నేతాజీ తీసుకున్న ఆ నిర్ణయాలు ఏమిటి? వాటి వల్ల దేశంపై ఎలాంటి ఇంపాక్ట్ పడింది? ఒకవేళ బోస్ ఆ పొరపాట్లు చేయకపోయి ఉంటే ఎలాంటి పరిణామాలు జరిగి ఉండేవి? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 200 ఏళ్ల బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడాలని, ఇది నా దేశం అంటూ ప్రతి భారతీయుడు రొమ్ము విరిచి నిలబడుతున్న రోజులవి. ఆ టైంలో స్వాతంత్రం కోసం గాంధీజీ లాంటి వారు అహింసా మార్గాన్ని ఎంచుకుంటే, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు హింసకు హింసే సమాధానం అని నమ్మేవారు. శత్రువును చీల్చి చెండాడాలని విప్లవ గీతాన్ని బోధించేవారు. మరీ ముఖ్యంగా హింసకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన వారిలో సుభాష్ చంద్రబోస్ ముందు వరుసలో ఉంటారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని ఆయన నినదించారు అంటే బోస్ హింసను ఏ స్థాయిలో ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. హింసే మార్గమని నమ్మిన ఆయన ఆలోచనలు, ఆహార్యం అన్నీ కూడా భిన్నంగా ఉండేవి. దేశం మొత్తం గాంధీ మార్గంలో నడుస్తుంటే గాంధీ విధానాలను తప్పుపట్టిన మొదటి వ్యక్తి నేతాజీనే. తన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి పదవులనైనా అలవోకగా వదులుకునేవారు సుభాష్ చంద్రబోస్. అందుకే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా ఆయన తిరస్కరించారు. తన నిర్ణయాలు, సిద్ధాంతాలు దేశానికి చాలా అవసరమని బలంగా నమ్మిన వ్యక్తి. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని అస్థిరం వైపు నడిపేవని చరిత్రకారులు ఇప్పటికీ కూడా అభిప్రాయపడుతున్నారు. బోస్ తీసుకున్న నిర్ణయాలలో మొదటిది నాజీ జర్మనీ, ఫాసిస్టు జపాన్లతో స్నేహం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు సుభాష్ చంద్రబోస్ జర్మనీ, జపాన్లతో చేతులు కలిపారు. నాజీల సిద్ధాంతం, జాతి వివక్ష గురించి తెలిసినప్పటికీ బ్రిటిష్ వారిని ఓడించేందుకు ఇదొక్కటే మార్గమని బోస్ బలంగా నమ్మారు. ఈ నిర్ణయంపై అప్పట్లో చాలా విమర్శలు ఎదురయ్యాయి. ఎందుకంటే జర్మనీ, జపాన్ దేశాలు నిరంకుశ విధానాలకు, దురాక్రమణలకు పెట్టింది పేరు. అలాంటి దేశాలతో మనకు స్నేహమేంటి అంటూ బోస్ను చాలానే నిందించారు. ఎందుకంటే ఆ 2 దేశాల విధానాలు మన దేశ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవి. ఇది మాత్రమే కాకుండా గాంధీజీతో కూడా సిద్ధాంతపరమైన విభేదాలను కొనసాగించారు. గాంధీజీ అహింసా మార్గాన్ని నమ్మితే బోస్ సాయుధ పోరాటాన్ని నమ్మేవారు. అందువల్లే గాంధీజీ విధానాలను పాటించే వాళ్ళంతా బోస్ను తీవ్రంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ విభేదాల కారణంగానే 1939లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అనే సొంత పార్టీని కూడా స్థాపించారు. ఆ టైంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జపాన్తో కలిసి ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా ఘోరంగా విఫలమైంది. కోహిమా, ఇంపాల్ వంటి యుద్ధాలలో పాల్గొన్న బోస్ సైన్యం సరైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లేకపోవడంతో ఘోరంగా ఓటమి పాలైంది. ఇలా బోస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. ఒకవేళ ఆయన తీసుకున్న నిర్ణయాలు విజయం సాధించి ఉంటే ఆ ప్రభావం కూడా దేశంపై గట్టిగానే పడేది. ముఖ్యంగా మన దేశంపై జపాన్ నియంత్రణ మరింత పెరిగేది. నేతాజీ జపాన్ సహాయంతోనే ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపారు. ఒకవేళ జపాన్ గెలిచి ఉంటే బ్రిటిష్
బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం లభించినప్పటికీ మన దేశం జపాన్ నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉండేది. జపాన్లో దురాక్రమణ వైఖరి ఆ టైంలో అధికంగా ఉండేది. వలస రాజ్యాల పట్ల ఆ దేశం క్రూరమైన విధానాలను అనుసరించేది. అందువల్ల మన దేశం ఒక దారుణం నుంచి బయటపడి మరో దారుణంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండే సుభాష్ చంద్రబోస్ మరో సిద్ధాంతం ఏమిటంటే నిరంకుశత్వ పాలనకు నాంది పలకాలని భావించడం. బోస్ తన ఇండియన్ స్ట్రగుల్ పుస్తకంలో భారత్కు ఫాసిజం, కమ్యూనిజం కలగలిసిన సామ్యవాద్ వంటి రాజకీయ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విధానం భారతదేశ ప్రజాస్వామ్య మూలాలకు పూర్తిగా విరుద్ధం. ఇక బోస్ ఎంచుకున్న మరో ప్రతికూల సిద్ధాంతం హింసను అధికంగా ప్రేరేపించడం. బోస్ సాగించిన సాయుధ పోరాటం వల్ల హింస, మత విభేదాలు విపరీతంగా పెరిగేవి. వీటి ఫలితంగా మత విద్వేషాలు సృష్టించి బ్రిటిష్ వారు వారి పాలనను మరింత బలపరుచుకునేవారు. అయితే బోస్ అనుసరించిన ఈ సిద్ధాంతాలు తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత నష్టం జరిగే ప్రభావం ఉన్నప్పటికీ దేశంలో మరీ ముఖ్యంగా యువతలో ఈ సిద్ధాంతాల వల్ల చాలానే మార్పులు వచ్చాయి. ఆజాద్ హిందూ ఫౌజ్లో బ్రిటిష్ సైనికులుగా పనిచేస్తున్న భారతీయులను చేర్చుకోవడం వల్ల వారిలో దేశభక్తి భావం మరింత పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత INA అధికారులపై బ్రిటిష్ వారు చేపట్టిన విచారణలు భారత సైన్యంలో పెద్ద ఎత్తున నిరసనలకు, ఆందోళనలకు దారితీశాయి. అందువల్ల ఈ పరిణామం బ్రిటిష్ వారి పాలిట పెను ముప్పుగా మారింది. INA పోరాటం వల్లే బ్రిటిష్ పాలన కూడా బలహీనపడింది. ప్రజల్లో కూడా పోరాడితేనే స్వాతంత్రం వస్తుందనే భావన బలంగా నాటుకుపోయింది. అందువల్ల బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చేందుకు వేగంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే నేతాజీ భారత్లో కంటే ప్రపంచంలో ఎక్కువ తిరిగారనే విమర్శ అధికంగా ఉంది. అయితే బోస్ ప్రపంచంలోని వివిధ దేశాలలో పర్యటించి భారత్ స్వాతంత్ర ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టిన విషయం మర్చిపోకూడదు. ఇది భారత స్వాతంత్ర పోరాటాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. మరి ఇంతటి గొప్ప నాయకుడు అలాంటి వివాదాస్పద నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు అంటే దీనికి కూడా ఓ కారణం ఉంది. స్వాతంత్రం త్వరగా సాధించాలనే ఆకాంక్ష, తపన. బోస్ మొదటి నుంచి కూడా అహింసా మార్గం కంటే సాయుధ పోరాటమే స్వతంత్రం సాధించడానికి ఏకైక మార్గమని బలంగా నమ్మిన వ్యక్తి. గాంధీజీ పద్ధతుల్లో స్వాతంత్రం రావడం ఆలస్యమవుతుందని భావించిన బోస్ త్వరగా సాధించాలని ఆయన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు. బోస్ పాటించిన మరో సూత్రం ఏమిటంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అనే వ్యూహాన్ని పాటించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న నాజీ జర్మనీ, జపాన్ ను తన మిత్రులుగా చేసుకున్నారు. అయితే ఇలాంటి నిర్ణయాలు, సిద్ధాంతాల వల్ల సుభాష్ చంద్రబోస్ను తప్పుపట్టలేం. ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక భారత్ స్వతంత్రంగా ఉండాలనే బలమైన కోరిక ఉంది. ఆయన చేసిన పోరాటం, త్యాగం, తెగువ దేశభక్తికి చిహ్నాలుగా నిలిచిపోయాయి. బోస్ కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆశ, ఆత్మవిశ్వాసం, దేశభక్తికి మరో పేరు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.